మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. నేను కలవబోయేది అభిని, చాముండేశ్వరిని కాదు. అందుకని వాళ్ళు ఎంతలా ఇన్సల్ట్ చేసినా కూడా దాన్ని నేను భరించగలిగే మైండ్ సెట్ తోనే అక్కడికి వెళ్తాను. ఎలా అయినా సరే తనతో మాట్లాడి ఒప్పించడానికి ప్రయత్నిస్తానన్నా. ఇది అవసరమా సత్య? తన గాయం మీద కారం చల్లేలా ఉంది నువ్వు చెప్పేది. అలా జరగదు నాన్న. వేటాడడంలో 2 మార్గాలుంటాయి. ఒకటి సింహం వచ్చి మనల్ని చంపి తినేంత వరకు ఎదురు చూడ్డం, లేదంటే దాని గుహకే వెళ్లి ధైర్యంగా సింహంతో తలపడడం. నేనీ పోరాటంలో 2వ మార్గాన్ని ఎంచుకుంటున్నాను నాన్న. నాకీ సమయంలో మీ సపోర్ట్ మాత్రమే కావాలి. నీ పోరాటం నాకు అర్థమైందమ్మా. నువ్వు అన్నిటినీ సాధిస్తావు. నీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్న ఈ సందర్భంలోనే ఆ చాముండేశ్వరి నీపై పగ తీర్చుకోవడానికి ఎంతలా నిన్ను అవమానిస్తుందో, అది ఏ స్థాయి వరకు వెళ్తుందో గుర్తుంచుకుని వెళ్ళి తనతో తలపడమ్మా. సరే నాన్న, నేను చూసుకుంటాను. అభిబావా, నువ్వు నన్ను కాపాడినప్పటి నుండి నీ మీద ప్రేమ ఇంకా ఎక్కువైపోయింది. నేను ఇలా డ్రెస్ వేసుకుని అందంగా రెడీ అయితే నీకిష్టమేనా బావా? అయ్యో, ఏం జరుగుతుందండి ఇంట్లో? అభి పూర్తిగా నయం అయిపోయాడా? ఇలా షాక్ ఇచ్చాడు. పాత అభిలా మారిపోయి బిజినెస్ పాయింట్స్ అన్ని ఫటాఫట్ చెప్పేస్తున్నాడు. మీరు కూడా బిగుసుకుపోయి అలానే చూస్తూ నిల్చున్నారు. నేను చేతులు ముడుచు కూర్చోలేదు. అక్క డబ్బహంకారంతో కొట్టుకుంటుంది. తనకి కంపెనీకి వచ్చే లాభంలో కొంచెం నష్టాన్ని కలిగిస్తే తను కొంచెం అనిగుంటుందనుకున్నాను. వీడొచ్చి ప్లాన్ మొత్తాన్ని నాశనం చేశాడు. చెత్త బుట్టలు పడి కూడా పైనుండి లేదని బుకాయిస్తున్నారా మీరు? అయ్యో, ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందో ఏంటో. అభి మానసిక పరిస్థితి నయం కాకుండా ఉండాలి. అప్పుడే మన శృతినిచ్చి పెళ్లి చేయడం కుదురుతుంది. ఇదంతా గుర్తుందా లేదా మీకు? పరిస్థితిని అర్థం చేసుకోవే. ఇప్పుడు అభి పూర్తిగా నయమైనట్టున్నాడు. ఇప్పుడు మళ్ళీ పిచ్చోని చేయడానికి గేమ్ ఆడటం చాలా కష్టం.